ఎప్పుడు వచ్చింది భూమి మీదకి? ఈ పరిశుద్ధాత్మ మనం అందరం పొందాలి. పరిశుద్ధాత్మ అనేది ఎప్పుడు వచ్చింది భూమి మీదకి? పరిశుద్ధాత్మ అనేది ఎప్పటి నుంచి ఉంది? ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది. పరిశుద్ధాత్మ ఎప్పటి నుంచి వచ్చింది అనగానే కొందరు పెంతెకోస్తు పండుగ దినమున 120 మంది కూడుకున్నప్పుడు వచ్చింది అని అంటారు. కానీ పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ అనేది భూమి నిరాకారంగా ఉన్నప్పటి నుంచే ఉంది. చదువుదాం ఆదికాండం 1వ ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం. భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను. ఎప్పుడు? దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఎప్పుడు? భూమి శూన్యంగా ఉన్నప్పుడే దేవుని ఆత్మ అనేది ఉంది. గనుక ఈ దేవుని ఆత్మ సృష్టి పుట్టక ముందు నుంచే మనం చూస్తూ ఉన్నాం బైబిల్లో. ప్రతి ఒక్కరం కూడా ఈ పరిశుద్ధాత్మను పొందడానికి మనము మన దేవుని దగ్గర చేరి అడగాలి. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మను పొందుకొని ఉంటావో ఇవన్నీ కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరం కూడా ఆత్మ నింపుదల కోసం మనం దేవుణ్ణి అడగాలి. ఈరోజు పరిశుద్ధాత్మ కూడిక కాబట్టి పరిశుద్ధాత్మను మాకు దయచే దేవుడా అని ప్రతి ఒక్కరం కూడా మనము దేవుణ్ణి అడిగితే పరిశుద్ధాత్మను మనకు దయచేస్తాడు. ఒక ఆయన దేవుణ్ణి నమ్ముకోలేదు. ఆయన పేరు వచ్చి బెన్సన్ ఐడోషా అని ఆయన పేరు. ఆఫ్రికా దేశంలో ఉంటాడు. ఆయన బలాదురుగా తిరుగుతూ ఉన్నాడు. రోడ్ స్ట్రీట్ బాయ్ లాగా తిరుగుతూ ఉన్నాడు. అంటే పెంట కుప్పల మీద తిరుగుకుంటా, కోడి మాదిరి తిరుగుతా, ఒక చదువులే సంధ్యలాగా తిరుగుతూ ఉన్నాడు. మందిరం దగ్గర పక్కన క్రికెట్ ఆడతా, ఈ మందిరంలో ప్రార్థన జరుగుతూ ఉంటే ఆ బాల్లన్నీ వేయడము అల్లరల్లరిగా చేస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి ఒకరోజు దేవుణ్ణి నమ్ముకొని మందిరానికి వచ్చి దేవుణ్ణి నమ్ముకొని కొన్ని రోజులు మందిరంలో ఉన్న తర్వాత ఆ సంఘస్థులంతా కూడా ఆ పిల్లోని చూసి ఒకసారి ఇతన్ని మనము దేవుని పని నిమిత్తమై అమెరికా పంపించి 4 సంవత్సరాలు బైబిల్ గురించి తర్ఫీదు పొంది ఆ బిడ్డను ఒక సేవకునిగా చేద్దామని అందరూ కూడా డబ్బు ఖర్చు పెట్టి అమెరికా పంపించడానికి అందరూ కూడా సమకూర్చి డబ్బును ఆ వ్యక్తిని అమెరికాని పంపించి 4 సంవత్సరాలు నాయన నువ్వు చదివి రా సువార్త చేయడానికి అని చెప్పి పంపించిన తర్వాత ఆ వ్యక్తి బైబిల్ కాలేజ్ చదవడానికి వెళ్ళిన తర్వాత ఆడ రోజు 4 సంవత్సరాలు కంటిన్యూగా ప్రార్థనే చేసేవాడంట. ఆడ చెప్పే వాక్యం కూడా వినేవాడు కాదంట. క్లాస్ చెప్తా ఉంటే వినేవాడు కాదంట. ఇంకా తప్పనిసరి అని ఫ్యాకల్టీ చెప్పినప్పుడు ఆయన ఆ ప్రార్థన వదిలి వచ్చేవాడంట. ఆ విధంగా 4 సంవత్సరాలు ఆ రూమ్లో పడి ఆయన పని ఏంటంటే ఓన్లీ ప్రార్థన చేయడమేనంట. ఆ రకంగా 4 సంవత్సరాలు ప్రార్థన చేసేసి కంప్లీట్గా ఆ బైబిల్ కాలేజ్లో పట్టాను పొందుకొని రిటర్న్ జర్నీ స్టార్ట్ అయ్యి ఆఫ్రికా దేశానికి వచ్చిండు. ఇప్పుడు ఈ సంఘస్థులంతా కూడా ఒక 15 మంది ఆ వ్యక్తిని పూలమాలలు వేసి ఇంకా పిలుచుకొద్దామని బొకేలు ఇచ్చి సంతోషంగా పోయినారు. ఆయన ఆ తర్ఫీదు పొంది తిరిగి వచ్చిన తర్వాత ఆ వచ్చినటువంటి వాళ్ళు 15 మంది కూడా సంఘస్థులు, ఆ సేవకుడు ఆయన చేతికి షేక్ హ్యాండ్ ఇస్తానే ఒక్కొక్కడు 15 మంది షేక్ హ్యాండ్ ఇస్తానే అందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకొని ఆ ఎయిర్పోర్ట్లో అట్లే పడిపోయి గిలగిలా కొట్టుకుంటా ఉన్నారంట. ఈ జరిగినటువంటి విషయం ఇది. ఒక ఎముకలలో అగ్ని అనే ఒక బుక్ ఉంది. ఆ బుక్లో ఉన్నాయి ఈ విషయాలు. ఆ 15 మంది కూడా పడిపోయినారు దేవుని అన్య భాషలు మాట్లాడతా. ఇది గ్రహించినటువంటి ఆ ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళంతా కూడా ఏంది నాన్సెన్స్ చేస్తూ ఉన్నావు, నువ్వు రూల్స్ అన్నీ మార్చి ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి రూల్స్కి వ్యతిరేకంగా చేస్తూ ఉన్నామని ఆయన్ని కస్టడీలోకి తీసుకోవడానికి వెళ్తే ఈ పోయినటువంటి ఈ సెక్యూరిటీ కూడా ఆయన తగులుతానే పడిపోతూ ఉన్నారు అన్య భాషలు మాట్లాడి. ఆ విధంగా ఆ ఎయిర్పోర్ట్లో అంతా కూడా ఆయన పొందుకున్న ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఆయనను తగలంగానే అక్కడ అందరూ గిలగిల కొట్టుకొని పోయి పడిపోతూ ఉన్నారు. ఇదేందో అని చెప్పి ఆ విధంగా ఆయన్ను సంఘం తీసుకొని పోయిన తర్వాత ఈ పరిశుద్ధాత్మ పొందినటువంటి ఈ ఐడోషా గారు పరిచర్య చేసి లక్షల మందిని దేవునిలోకి మార్చి మళ్ళీ ఒకరోజు అమెరికా పోవడానికి ఎయిర్పోర్ట్కి వచ్చినాడు. ఇప్పుడు ఎయిర్పోర్ట్కి రాగానే ఆయనకు టికెట్ లేదు, ప్లేస్ లేదు పోవడానికి.
ఆయన అంటాడు ఎయిర్పోర్ట్ సెక్యూరిటీతో, నేను ఒకసారి బోర్డింగ్ దగ్గరికి పోయేస్తాను. సాధారణంగా అక్కడికి పంపించడానికి ఎవరికి పర్మిషన్ ఉండదు బోర్డింగ్లోకి. అయితే ఆయన్ని పంపించినారు ఈ సెక్యూరిటీ అంతా. ఎందుకని పంపించినారంటే వాళ్ళందరూ సెక్యూరిటీ టోటల్ ఆయనకు సంబంధించిన వ్యక్తులు, ఆయన ఆత్మను పొందుకున్న వ్యక్తులు, ఆయన ద్వారా దేవుని మహిమను చూసిన వ్యక్తులు. అయితే ఈయన పోయి బోర్డింగ్ దగ్గరికి వెళ్ళి ఏరోప్లేన్ దగ్గర, నేను అమెరికా వెళ్ళాలి, ఎవరైనా నాకు కొంత, మీరు రేపు పోయిన ఇబ్బంది లేదు, నేను ఈరోజు పోవాలా అన్నట్టునే ఆడ 10-20 మంది నేను దిగుతా మీరు పోండి అని ఆయన కోసం ఎగబడతా ఉన్నారు. దీని అంతటి కారణం ఏంటంటే ఆయన పొందుకున్నటువంటి ఆ పరిశుద్ధాత్మను బట్టి ఒక్కొక్కరు ఆయనకు విలువను ఆ విధంగా ఇస్తూ ఉన్నారు. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మను పొందుకొని ఉంటావో దేవుడు నీకు ఒక విలువను ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిశుద్ధాత్మను పొందుకునే వారిగా ఉండాలి. దేవుని వాక్యం చెప్తా ఉంది, అడుగు వారికి పరిశుద్ధాత్మను నిశ్చయంగా నేను అనుగ్రహిస్తాను. దేవుడు మన పక్కనే ఉంటాడు, కానీ దేవుడిని మనం రిసీవ్ చేసుకునే హృదయం మనలో లేకపోయి ఉండొచ్చు. ఎప్పుడైతే నీవు ఆ హృదయాన్ని ఏక హృదయంగా డైరెక్ట్గా దేవునితో కలపడానికి ప్రయత్నం చేస్తే దేవుడు నీలోకి వచ్చి కార్యం జరిగిస్తాడు. ఒకవేళ నువ్వు మోకాల్లోని ఇంకొక విషయాన్ని ఆలోచిస్తూ ఉన్నావు అనుకో, దేవుని ఆత్మ మనలోకి రాలేదు, నువ్వు స్ట్రైట్ ఫార్వర్డ్గా నీ హృదయం అంతా కూడా దేవునితో కనెక్ట్ చేయడానికి అటు ఇటు తిప్పకుండా డైరెక్ట్గా పెట్టినప్పుడే దేవుడు ఆ పరిశుద్ధాత్మను మనకు దయచేస్తాడు. కనుక పరిశుద్ధాత్మ లేకుంటే మనం ఖచ్చితంగా దేవుణ్ణి అడగాలి.